అభిషేక్ శర్మ లాస్ట్ 7 ఇన్నింగ్స్లో 5 డక్స్. ఎర్లీ సక్సెస్లో ఉండగానే ఒక పీక్ డౌన్ఫాల్ ఫేస్ చేశాడు. ఒక ప్లేయర్ కెరియర్లో డౌన్ఫాల్ అనేది సక్సెస్ తర్వాత రావడం చూస్తూ ఉంటాం, కానీ అభిషేక్ శర్మకు మాత్రం ఎర్లీ సక్సెస్లో చూసాం. చాలా ట్రోల్స్ ఫేస్ చేస్తున్నాడు. ఓవర్ రేటెడ్, ఫామ్ లేదు, బ్లైండ్ స్లాగర్ అని అంటున్నారు. అదే బ్లైండ్ స్లాగర్ 39 ఇన్నింగ్స్లో 1290+ రన్స్ స్కోర్ చేశాడు. అదే బ్లైండ్ స్లాగర్ 190+ కెరియర్ స్ట్రైక్ రేట్తో నెంబర్ 1 T20 బ్యాటర్గా ఉన్నాడు. అదే బ్లైండ్ స్లాగర్ సెకండ్ ఫాస్టెస్ట్ ఇండియన్ టు రీచ్ 1000+ రన్స్ ఇన్ T20s. ప్రతి ఒక్క ప్లేయర్కి డౌన్ఫాల్ అనేది ఉంటుంది, కానీ అభిషేక్ శర్మ ముందే ఫేస్ చేస్తున్నాడు. ఒక్క బౌండరీ చాలు మళ్ళీ ఆ ఫామ్ ను అందుకోవడానికి. ఆ రోజు అభిషేక్ శర్మ అయితే మ్యాచ్ ను 1 సైడ్ చేసేస్తాడు. ఇప్పుడు ఇషాన్ కిషన్ నెక్స్ట్ 3 మ్యాచెస్ లో రన్ స్కోర్ చేయకపోతే టీం నుంచి తీసేస్తామా? లేదు కదా. ఇలా ప్లేయర్స్ ని బ్యాక్ చేయకుండా అందరినీ టీంలో నుంచి తీసుకుంటూ పోతే చివరికి ఎవరు ఆడతారు? సెమీఫైనల్స్ కానీ ఫైనల్స్ లో కానీ బిగ్ స్కోర్ చేయొచ్చేమో, ఎవరికి తెలుసు. ఒకే ఒకసారి క్లిక్ అయితే చాలు మళ్ళీ ఫామ్ లోకి వచ్చేస్తాడు. మన ప్లేయర్ మనం కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు? కమ్బ్యాక్ స్ట్రాంగర్ అభిషేక్ శర్మ.